హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 929. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వైషమ్మ గురించి. సో చాలామంది అడుగుతున్నారు, మీకు వైషమ్మ తెలుసా, అసలు తెలుసా, తను ఎవరు, ఎలా పరిచయం అని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో నేనైతే ఈరోజు అయితే వైషమ్మ గురించి అయితే చెప్పబోతున్నా, వినండి. సో తను చనిపోయింది కదా, ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎలా చంపబుద్ధి అయిందో అసలు వాడికైనా అర్థం కావాలి. నిజంగా అసలు తను ఎంత నరకం చూసిందో, అసలు వాడు చేసే అప్పుడు కాళ్ళు మొక్కినా కానీ వాడు వదిలేదంటే వాడు ఎంత దిగజారిపోయిండు. నిజంగా అసలు అలా చేయొద్దు. నిజంగా వైషమ్మకి అందరూ కలిసి, మనం అందరం కలిసి న్యాయం చేయాలి వైషమ్మకైతే. ఇన్స్టాలో తను చనిపోయినప్పుడైతే నాకైతే ఎన్ని మెసేజ్లో అండ్ స్టోరీ పెడితే మాత్రము అంది చూసి రిప్లైస్, అందరూ మెసేజ్లు చేయడము, తను ఎలా చనిపోయింది, తను మీకు తెలుసా అసలు అనేసి. నాకు తెలుసు, జాను వల్ల పరిచయము, బట్ తను అంతగా మాట్లాడలేదన్నమాట నాతో. నార్మల్గా తను అంటే అక్కడ వేరే ఫంక్షన్కి వెళ్తే తను పరిచయం అనమాట. కానీ తను ఆ రోజు నాతో మాట్లాడలేదనమాట. నిజంగా అసలు తన రీల్స్ అయితే నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా, యూట్యూబ్ కూడా చూస్తూనే ఉంటాను. నేను తన సబ్స్క్రైబర్ని, తన ఫాలోని. నిజంగా అసలు ఇలా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను వైషమ్మ ఇలా అంటే ఈ సిచ్యువేషన్, ఒక ప్రెగ్నెంట్ లేడీని ఇలా చంపుతాడని అయితే వాడైతే ఎంత నమ్మించి ప్రేమని నమ్ముకుంది, కానీ ప్రేమకే వాల్యూ లేకుండా అయితే వాడైతే చేశాడనమాట. నిజంగా అసలు నీకు ఎలా చంపబుద్ధి అయిందో మాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. వానికి మాత్రం పక్క ఉరిశిక్ష పడాలి, నిజంగా చెప్తున్నాను. వానికి ఉరిశిక్ష పడేదాకా మనం అందరం పోరాడదాం. పెద్ద పెద్ద సార్లు అండ్ యూట్యూబర్స్ అందరూ తన గురించి అయితే ఒక చిన్న, మీకు తోచినంత ఒక చిన్న వ్లాగ్ అయినా, ఒక షార్ట్ వీడియో అయినా చేయండి ప్లీజ్. ఎందుకంటే తనకైతే న్యాయం చేయాలి. నిజంగా చాలామంది వాళ్ళ ఇంటికైతే వచ్చి కలిసిపోతున్నారంట, కానీ 13 మెంబర్స్ బ్రదర్స్కి తను ఒక్కతే చెల్లి. నిజంగా ఫీలింగ్ ఎంత బాధ ఉంటుంది. తను చనిపోయిందంటే ఇప్పటికి కూడా అసలు నమ్ముతలేము మేమైతే. రీల్స్ చేస్తూనే ఉంది, వీడియోస్ వస్తూనే ఉన్నాయి, ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంది అని అనుకుంటున్నాం మేమైతే. అలానే లోకంలోనే ఉన్నాం, కానీ తను చనిపోయింది ఇన్ని డేస్ అవుతుంది అనేది అస్సలు లేదు మాకైతే నిజంగా. అండ్ నిజంగా చెప్పాలంటే అసలు తను కాళ్ళు మొక్కినా కానీ వాడికైతే నిజంగా కొంచెమన్నా జాలనిపించలేదా? ఒక ప్రెగ్నెంట్ లేడీ, తను నా భార్య, నేను తను లేకపోతే నేను మందు తాగుతా అని తనని ప్రేమించి తనని పెళ్ళి చేసుకున్నా కొంచెమన్నా వాడికి ఉండాలి కదా. నిజంగా అసలు నిజంగా ఈ రోజుల ప్రేమనైతే ఎవరు నమ్మకూడదు. నిజంగా చెప్పాలంటే ఇలా చేస్తారు. మన పక్కనే ఉండి పగోడైతున్నాడైతే ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇంత అసలు చాలామంది చనిపోయారు, కానీ వైషమ్మ ఇలా చనిపోయింది అనగానే తన గురించి సాంగ్స్, రీల్స్, తన గురించి తెలియని వాళ్ళు కూడా రీల్స్ అండ్ స్టోరీస్ చాలామంది అయితే పెడుతున్నారనమాట. నిజంగా తనకైతే న్యాయం చేయండి ప్లీజ్. జస్టిస్ ఫర్ వైషమ్మ. నిజంగా తను చనిపోకముందు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 50K ఉండే, అంటే 50K కాలేదు, ఇంకా 50K ఉండే. ఇప్పుడు తన సబ్స్క్రైబర్స్ చాలా, అంటే 300Kనో ఇంత అయ్యారు సబ్స్క్రైబర్స్. నిజంగా అసలు ఉన్నప్పుడు తన వాల్యూ లేదు, తెలీదు, పోయాక తెలుస్తుంది అంటారు కదా, ఇదే అనుకుంటా. నిజంగా అసలు తను చనిపోయిందంటే కూడా అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్లీజ్ అందరూ కలిసి మన వైషమ్మ గురించి అయితే న్యాయం చేయండి ప్లీజ్. జస్టిస్ ఫర్ వైషమ్మ. ఇలా అయితే అస్సలు అనుకోలేదు నేనైతే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ బ్రదర్స్ ఎంత అంటే అంత ఏడుస్తున్నారు. నిజంగా వాళ్ళ వదినలు కూడా ఏడుస్తున్నారు. వాడు ఐసీలు ఉన్నాడు, వీడు ఐసీలు ఉన్నాడు అని చాలామంది చెప్తున్నారు, కానీ అసలు మనం ఏం పట్టించుకోవద్దు. మెయిన్గా చెప్పాలంటే వాడికి మనం అందరం పోరాడితేనే వాడికైతే పక్క ఉరి శిక్ష అనేది పడాలన్నమాట. ఏమంటారు, న్యూస్ రిపోర్టర్స్ అండ్ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ నమ్ముతున్నారు ఏంటంటే వాడు మొత్తం యాక్టింగ్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే వాడు మొత్తం చేసేదంతా యాక్టింగ్. వాళ్ళ
ఎంత పగ పట్టింది తన మీద అయితే మనం యూట్యూబ్లలో అయితే రికార్డింగ్స్ అయితే విన్నాం కదా. చాలా అంటే చాలా బాగా పట్టింది. ఒక 3 డేస్లో నీ బిడ్డను చంపుతా అన్నది 3 డేస్లో తననైతే లేకుండా అయితే చేసేసింది అన్నమాట. నిజంగా చెప్పాలంటే ప్లీజ్ న్యాయం అయితే చేయండి వైషమ్మకి. మీకు వీలైనంత ఒక చిన్న వ్లాగ్ అయినా వీడియోస్ అయినా చెయ్యండి అందరూ. మనమైతే వైషమ్మకి అయితే న్యాయం అయితే చేయాలన్నమాట. మనం వీడియోస్ ఇలానే పెడుతూనే ఉంటే మనకైతే నిజంగా వైషమ్మకైతే న్యాయం అయితే జరుగుతుంది అనమాట. నిజంగా అసలు ఇలా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. ఇంకొకటి చెప్పాలంటే చాలామంది చనిపోయారు, కానీ వైషమ్మ గురించి అంటే వైషమ్మ చనిపోయాక ఎన్ని సాంగ్స్ ఎంతమంది సాంగ్స్ రాసిరో అసలు అర్థమే కాలేదు. చాలా అంటే చాలామంది సాంగ్స్ రాసిరు, రీల్స్ చేసిరు, యూట్యూబ్స్ చాలా అంటే లాస్ట్కి వస్తే మన సాయి ప్రసన్నక్క కూడా వ్లాగ్ అయితే చేసిందనమాట. తెలుసు కదా యూట్యూబ్ ఇన్స్టా సాయి ప్రసన్నక్క, తను కూడా అక్క కూడా మనకి యూట్యూబ్ అయితే చేసేసిందనమాట వ్లాగ్ వైషమ్మ గురించి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళైతే ప్లీజ్ మీకు ఉన్నంత జస్ట్ ఒక చిన్న న్యూస్ అయినా చెప్పండి ప్లీజ్. మనం అందరం కలిసి మనమైతే న్యాయం చేయాలి వైషమ్మకి. ఇది ఒక్కటి నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్. పెద్ద పెద్ద సార్లు అండ్ మీరందరూ చూస్తున్న వాళ్ళైతే నిజంగా తనకైతే న్యాయం చేయండి. ఇంతమంది చనిపోయినా కానీ అసలు ఏమనిపించలేదు. ఒక యూట్యూబర్ వైషమ్మ అండ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ, అందులో ఒక 4 months బేబీ ఉన్నది అని కూడా అసలు వాడైతే ఆలోచించకుండా రాత్రి టైంలో నైట్ టైంలో వాడైతే చంపిండు తననైతే. నిజంగా ప్లీజ్ అందరూ న్యాయం చేయండి వైషమ్మకి. జస్టిస్ ఫర్ వైషమ్మ. అండ్ అంత అసలు నాకు ఒక్కటి ఏంటి అర్థం కావట్లేదు అంటే, కుక్కలు మొరిగినప్పుడు అంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చి చంపిందా, అసలు ఎవరు వచ్చిర్రు, తను అంటే వాడు ఒక్కడే ఎలా చంపిండు నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు అసలు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చిర్రు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చిర్రంటే వాళ్ళ అత్త ఇప్పుడు వైష వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు బయటనే పడుకున్నారు. బయట పడుకున్నప్పుడు అసలు అలా ఎలా చంపాల అంటే అలా ఎలా అవుతుంది, కాదు కదా. సో నిజంగా అసలు ఘోరం ఇదైతే. ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి ఏ అమ్మాయికి రావద్దు. సో మనం ఇలా ఏ అమ్మాయికి రావద్దు అని అంటే మనం అందరం న్యాయం అయితే చేయాలి వైషమ్మకి. నిజంగా చెప్తున్నాను, ప్లీజ్ జస్టిస్ ఫర్ వైషమ్మ. మీకు తోచినంత అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా. నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. తను ఆ ఒక్కరోజు తనతో మాట్లాడితే అయిపోవు అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నార్మల్గా వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సరే పరిచయం చేసుకుంటాము అనుకున్నాను, కానీ తను అంటే ఇప్పుడు అనిపించింది తను చనిపోయినాక ఒక్కరోజు మాట్లాడితే అయిపోవు అసలు తనతో అని ఇప్పుడు అనిపించింది నాకైతే. నిజంగా 13 members బ్రదర్స్కి తను ఒక్క చెల్లి అంటే నిజంగా ఇదైతే నిజంగా చాలా అంటే చాలా ఘోరం సిచ్యువేషన్ ఇది. సో నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఒక చిన్న బ్లాగ్ అయినా సరే చెయ్యండి ప్లీజ్. జస్టిస్ ఫర్ వైషమ్మ. వాడు ఐసీలో ఉన్నాడు, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇదవుతున్నాయి అదవుతున్నాయి అయితే న్యూస్ రిపోర్టర్స్ అయితే వింటున్నారనమాట. అసలు వాడు చేసేదంతా మొత్తం యాక్టింగ్. వాడికి ఏం చేస్తారు అనేసి వాడికైతే అర్థం కాక వాడైతే అలా అయితే యాక్టింగ్ చేస్తున్నాను అన్నమాట. సో ప్లీజ్ తనకైతే న్యాయం చేయండి, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ ప్లీజ్ యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోస్ అయితే ఇలా అయితే చేసి పెట్టండి జస్టిస్ ఫర్ వైషమ్మ. ఇదైతే ఈ వీడియో అయితే నేనైతే ఒక చాలామందికి రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. నిజంగా వైషమ్మ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవట్లేదు. తను రీల్స్ పెట్టిన పోస్ట్స్ నిజంగా అసలు చూస్తుంటే ఉన్నది వైషమ్మ ఇంకా రీల్స్ చేస్తూనే ఉంది అని ఆ సిచ్యువేషన్ ఆ మైండ్ సెట్టే ఉంది నాకైతే. నిజంగా అసలు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని అసలు. ఇంకా చెప్పాలంటే ఇలా అవుతుంది అనుకుంటారు. కట్నం అసలు కట్నం గురించి నీకెందుకు,
నువ్వు తనని లవ్ చేసి సరే నాకు తను కావాలి అనుకున్నావు, నీ కట్నం గురించి సరే నీవు అంతను తనని లవ్ చేసి ఉంటే అత్తమ్మ మరి మా అమ్మ వాళ్ళు ఇలా చంపనీకే వస్తున్నారు అనేసి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క మాట చెప్పుంటే అయిపో కదా. నువ్వే తన మీద పగబట్టుంటే తనకి ఎవరు ఉన్నారు ఇంకా ఆ సిచ్యువేషన్లో మా అమ్మ నేను లేకపోతే ఉండదు అని ఆ ఒక్క మాటతో నువ్వు వదిలేసి ఉంటే తనని నువ్వు వెళ్ళిపోయినా సరే తనని ఈ పాటికి వాళ్ళ అన్నలైనా మంచిగా చూసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? నువ్వు ఇంత ఘోరంగా చేసావు. ప్లీజ్ మనం అందరం జస్టిస్ ఫర్ వైషమ్మ, ఇది ఒక న్యాయం చేయాలి. వాడికైతే కంపల్సరీ ఉరి శిక్ష అయితే వేయాలి. నిజంగా వాళ్ళ బ్రదర్స్ ముందు ఒక్క 5 minutes దొరికిర్రనుకో, వాడు మాత్రం దొరికిండనుకో చంపి పెడతారనమాట. నిజంగా చెప్పాలంటే ఘోరం ఇదైతే సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. ప్లీజ్ జస్టిస్ ఫర్ వైషమ్మ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.